నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాకిస్తాన్లోని ఉగ్రమూకలకు భారత్ గట్టి గుణపాఠం. దాడుల్లో 80 మంది ముష్కరులు హతం. ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్న కేంద్రం. ఇవాళ సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై చర్చించే అవకాశం. మద్యం దందా ముడుపులతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు. బెంగళూరులోనే 1000 కోట్లకు పైగా పెట్టినట్లు సిట్ గుర్తింపు. భార్యని గొంతు కోసి హతమార్చిన భర్త. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఘటన. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. సరిహద్దులు దాటకుండానే క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది గాయపడ్డారు. 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం నిప్పుల వర్షం కురిపించింది. సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 స్థావరాల్ని ధ్వంసం చేశాయి. గత నెల 22న పహల్గాంలో మహిళల మంగళసూత్రాల్ని తెంపేసిన ఉగ్రమూకలకు నరకం చూపడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాదికి భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం విరుచుకుపడింది. సరిహద్దులకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది గాయపడ్డారు. భారీ ఎత్తున దాడులు చేసిన భారత్, పాక్ సైనిక స్థావరాలు, పౌరుల నివాసాల జోలికి వెళ్లలేదు. ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే చర్యలకు అస్సలు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద మూలాల్ని కూకటి వేళ్లతో పెకిలించడానికే ఈ దాడుల్లో ప్రాధాన్యమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక సైన్యం విరుచుకుపడింది. 1:05 నుంచి 1:30 దాకా 25 నిమిషాల పాటు క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల ద్వారా 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడులు చేసిన 15 నిమిషాల తర్వాత రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొంతసేపటి క్రితమే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని, పాక్ పీఓకేల్లోని ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసిందని వెల్లడించింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలు ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో 9 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది. ఇందుకోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు పేర్కొంది. అన్ని దాడులు లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించాయని, ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు, శిక్షణా శిబిరాలు, ఆయుధ డిపోలు ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. భూతలంతో పాటు గగనతలం నుంచి క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలిపింది. నిఘా డ్రోన్లతో రియల్ టైం పర్యవేక్షణ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించడంతో పాటు పౌర నష్టాన్ని సాధ్యమైనంత మేర తక్కువ చేయడానికే ప్రయత్నించినట్లు రక్షణ శాఖ వివరించింది. భారత సైన్యం దాడులు చేసిన ఆ 9 స్థావరాలు ఉగ్ర కేంద్రాలు. అక్కడ కరుడుగట్టిన ముష్కరులుంటారు. అదును చూసి ఆయుధాలతో భారత్పై విరుచుకుపడుతుంటారు. ముంబై ఉగ్ర దాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన ఉగ్ర శిబిరం కూడా ఇందులో ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. అందుకు 4 జైషే మహమ్మద్, మరో 4 లష్కరే తోయిబా స్థావరాలు కాగా
మరొకటి హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం కూడా ఉంది. ఆరోగ్య కేంద్రాల ముసుగులో కొనసాగుతున్న ఉగ్ర స్థావరాల గుట్టు ఆపరేషన్ సింధూర్తో బట్టబయలైంది. ముజఫరాబాద్లోని సవాయినాలా ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. దీనికి హుజైఫా బిన్ ఎమెన్, బైతుల్ ముజాహిదీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో సవాయి లష్కరే క్యాంప్ ఉంది. లష్కరేకు ఇది కీలకమైనది. లష్కరే కమాండర్ అబూ దుజానా దీనికి ఇన్ఛార్జ్. పెద్ద ఎత్తున లష్కరే కమాండర్లు, శిక్షకులు ఇక్కడే నివాసం ఉంటారు. ఇక్కడకు తరచూ హఫీజ్ సయీద్ వచ్చి లష్కరేలో చేరిన వారికి ఆహ్వానం పలుకుతాడు. 250 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉంటారు. జీపీఎస్ వాడడం, మ్యాప్ చూడడం, ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి. వారికి అవసరమైన ఆయుధాల్ని పాక్ సైన్యం సమకూరుస్తుంది. నవంబరు 26 ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబ్ ఇక్కడ కూడా శిక్షణ పొందాడు. కోట్లీలో ఉన్న మస్కర్ రహీల్ షహీద్ పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం. దాదాపు 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మంది వరకు ఉండొచ్చని అంచనా. తుపాకుల వినియోగం, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తారు. దీంతో పాటు సరిహద్దులపై దాడులతో పాటు మాటు వేసి విరుచుకుపడ్డంలో మెళకువలు నేర్పిస్తారు. ఉగ్ర విద్యార్థుల్ని కొండల్లోకి తీసుకెళ్లి పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇస్తారు. ఆయుధాలు, పేలుడు సామాగ్రి, ప్రచార సామాగ్రి నిల్వ చేస్తారు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి. కొత్త ఉగ్రవాదులకు అతడే ఇక్కడ స్వాగతం పలుకుతాడు, శిక్షణను పర్యవేక్షిస్తాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఇది జైషే మహమ్మద్కు కార్యనిర్వహణ ప్రధాన కార్యాలయంగా ఉంది. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్రణాళికలు రూపొందించడం వంటివి చేశారు. దీన్ని మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషేలో నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్, మౌలానా అమర్ల కుటుంబ సభ్యులు ఇందులోనే ఉంటున్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు ఈ ప్రాంగణంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మురీద్కేలోని మర్కాజ్ తయ్యిబా ఓ పెద్ద ఉగ్రస్థావరం. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించింది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపస్దే కీలక పాత్ర. ఇది లష్కరే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీనిలో అతిథి గృహ నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ 10 లక్షలు విరాళమిచ్చాడు. నవంబర్ 26 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్ కసబ్కు ఇక్కడే శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్వూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరీ సిద్ధాంతకర్తలు ఆమీర్ హంజా, అబ్దుల్ రెహమాన్ అబ్దీ, జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలోనే నివాసముంటారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జకీర్ రహమాన్ లఖ్వీలకు ఇక్కడ ఇళ్లున్నాయి. ముజఫరాబాద్లోని సయ్యద్ నా బిలాల్ కూడా ఉగ్రస్థావరమే. పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. దీనికి అధిపతి ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ. భారత్ నుంచి పారిపోయిన ఆసిక్ నెంగ్రూ, జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంప్ను వాడుకున్నారు. ఇక్కడికొచ్చేవారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని తరలించేందుకు దీన్ని రవాణా క్యాంప్గా వాడుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ కూడా ఉగ్రస్థావరం. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో, సైనిక శిబిరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 125 మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఏ సమయంలోనైనా కనీసం 50 మంది ఉంటారు. హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాజ్ ఖారీ జరార్ ఈ కేంద్రానికి నాయకుడు. జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 2016 నగ్రోటాలోని బాలిని సైనిక శిబిరంపై దాడిలో ఇతడి హస్తమున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు, పేలుడు సామాగ్రిని దశాకా మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. అవసరమైనప్పుడు షకూర్ స్వయంగా ఆయుధాల్ని తన వాహనంలో సియాల్కోట్కు తరలిస్తాడు. 2023 ఏప్రిల్ 20న పూంజ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం. బర్నాలలోని మర్కాజ్ ఎహ్లే హదీద్ లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని భింబేర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఉంటారు. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ ఖాసిం గుజ్జర్, అనాస్ జరార్ నిర్వహిస్తున్నారు. పూంజ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాల్ని పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. సియాల్కోట్లోని మెహమూనా జోయా
అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం. దీని చుట్టూ నివాస భవనాలు ఉంటాయి. దీనికి మోహద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. నాడు గవర్నర్ కెవి కృష్ణారావు త్రుటిలో ఈ దాడుల నుంచి బయటపడ్డారు. ఈ ఉగ్రస్థావరంలో దాదాపు 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ ఇక్కడ 20 నుంచి 25 మంది ఉంటారు. తెహ్రా కలాన్లోని సర్జల్ అంటే జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. భారత్లోని సాంబా సెక్టార్కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రం. షకర్గర్ ప్రాంతాన్ని లష్కరే, జైషేలో సొరంగాల నెట్వర్క్ గా మార్చేశాయి. భారత్లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. వీటిల్లో హిజ్బుల్ ముజాహిదీన్ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు ఇక్కడ పారాగ్లైడింగ్ లో శిక్షణ కూడా ఇచ్చారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ఇక్కడే విషం నూరిపోశాడు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం జరిపిన క్షిపణి దాడుల గురించి ప్రతిపక్ష పార్టీల నేతలకు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ భూభాగంలో సైన్యం జరిపిన దాడులను ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో సమర్థించాయి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. అయితే ఈ సమావేశానికైనా ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఏప్రిల్ 24న ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ఉండాలని కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదన్నారు. కనీసం ఇప్పుడైనా ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీకి హాజరవుతారని ఆశిస్తున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. తాజాంశాన్ని చూస్తున్నాం. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, కేబినెట్ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు? సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం 11 గంటలకి ప్రారంభమవుతుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయనుంది రాష్ట్ర కేబినెట్. అలాగే 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి మొత్తం ఆమోదం తెలియజేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 1732 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులతో పాటు రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు 7 సంవత్సరాలకు కొత్తగా భూ కేటాయింపులు చేశారు. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలియజేయనుంది. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం పైన మంత్రులతో సీఎం చంద్రబాబు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నౌకాదళ తూర్పు నౌకాదళ కమాండ్ కూడా ఉంది. అలాగే రక్షణ రంగ పరిశ్రమలు, ఇతర కీలకమైనటువంటి ఇన్స్టలేషన్స్ వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంశాలపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకు అభినందనలు కూడా ముఖ్యమంత్రి అలాగే కేబినెట్ మొత్తంగా తెలియజేసే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మత్స్యకారులకు చేసినటువంటి ఆర్థిక సాయానికి సంబంధించి రాటిఫికేషన్ నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటికే వారి ఖాతాల్లో కూడా జమ చేసింది. అయితే దానికి సంబంధించినటువంటి రాటిఫికేషన్ నిర్ణయాన్ని కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదించే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ శాఖలో 281 పనుల్ని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ బిల్లులకు సంబంధించినటువంటి వాటినన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర కేబినెట్ లో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ధన్యవాదాలు ధనుంజయ్.
తాజాంశాన్ని చూస్తున్నాం. ములుగు జిల్లాలో మందుపాత్ర పేలినట్లు సమాచారం. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మందుపాత్ర పేలుడు ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలిన ఘటనలో ముగ్గురు సిఆర్పి బలగాలు దుర్మరణ చెందినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇటు ములుగు ఈ కర్రెగట్టులకు సంబంధించి నిన్న 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. గత దాదాపు నెలల నుంచి కూడా ఈ ప్రాంతంలో ముమ్మరంగా మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ జరుగుతున్నాయి. ఈ ఉదయం ఎదుర్కొన్నటువంటి మావోయిస్టులు ఈ వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో అలుబాక ఆ ప్రాంతంలో మందుపాత్ర పేల్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్నటువంటి ముగ్గురు దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఎటువంటి పోలీసు అధికారులు ధృవీకరించలేదు. కానీ ఈ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో విస్తృత మావోయిస్టుల కోసం గత నెలలుగా కూడా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. ఈ ఉదయం ఈ వాజేడు వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం దీనిని ఇంకా ధృవీకరించలేదు. ముగ్గురు పోలీసులు ఈ దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తుంది. మందుపాత్ర గతంలో కూడా ఈ ప్రాంతంలో మందు పాత్రలు చాలా వరకు నిర్వీర్యం చేశారు. అలాగే ఏదైతే ఈ అడవి ప్రాంతంలో మందు పాత్రలు పేలిన ఘటనలో సాధారణ పౌరులు కూడా 2 మృతి చెందారు, మరో 2 గాయాల పాలయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ బృందాలన్నీ కూడా ముమ్మరంగా కూంబింగ్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ వెంకటాపురం సరిహద్దు అలుబాక మూమునూరు ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ మందుపాత్ర పేలినట్లో ముగ్గురు పోలీసులు దుర్మరణం పారేట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు దీనికి సంబంధించి. ధన్యవాదాలు రవిచంద్ర. ఇక ములుగు జిల్లాలో మందుపాత్ర పేలి ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ములుగు జిల్లాలో మందుపాత్ర పేలిన ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఇవాళ ఉదయం ముగ్గురు జవాన్లు సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన ఇప్పుడు కొంత భద్రతా బలగాల్లో ఒక విషాదం నింపిందని చెప్పవచ్చు. గత 17 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్ట పేరిట భద్రతా బలగాలు మొత్తం తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని దండకార్యాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎదురుకాల్పులతో మొత్తం దండకార్యం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొన్ని చోట్ల ఎదురుకాల్పులు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం దెబ్బకు దెబ్బ తీస్తున్నామంటూ సవాళ్లకు ప్రతి సవాల్ విసురుతూ భద్రతా బలగాలకు కూడా మావోయిస్టులు సవాల్ విసురుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు దండకార్యం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను మావోయిస్టుల వేట కొనసాగుతుంది. 16వ రోజుకు నిన్నటి వరకు ఇవాళ 17వ రోజు ఆపరేషన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మొత్తం 90 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు భద్రతా బలగాలు పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అదేవిధంగా భద్రతా బలగాలకు సవాల్ విసిరేందుకు చాలా చోట్ల ఇప్పటికే 200 మందు పాత్రలను గుర్తించి భద్రతా బలగాలు నిర్వీర్యం చేశారు. ప్రధానంగా తెలంగాణ సరిహద్దు అంటే ములుగు జిల్లా సంబంధించి వెంకటాపురం, రాజేడు, చెర్ల ఈ ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు అమర్చిన
మందు పాత్రలను కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందిన సంఘటన ఇప్పుడు పోలీసు భద్రతా బలగాల్లో కొంత విషాదం నింపుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది అడవుల్లో. అయితే ఇప్పటి వరకు ఈ కర్రెగుట్ట అడవుల్లో ఆపరేషన్ పేరుతో మొత్తం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు? అసలు ఈ కర్రెగుట్ట అడవుల్లో ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది? పూర్తిగా కర్రెగుట్టను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు దాదాపు 24,000 మంది భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే 2 సార్లు పోలీసులే అధికారికంగా ఎదురుకాల్పును ధృవీకరించారు. గతంలో దాదాపు ఈ నెల మొదటి రోజున మొత్తం 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టు ఎదురుకాల్పుల్లో ప్రకటించారు. తాజాగా ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 22 మంది, అంటే ఈ 17 రోజుల ఈ వేటలో మొత్తం 25 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు తాజాగా గతంలో 2-3 మందు పాత్రలు పేలిన సందర్భంలో ఒకరిద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఇప్పుడైతే తాజాగా ఇవాళ ఉదయం జరిగిన ఈ మందు పాత్రలు పేలిన సంఘటనలో 3 పోలీసులు మృతి చెందారు. ధన్యవాదాలు లింగయ్య. జగన్ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరుకు చేరేవని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ సొత్తులో అత్యధిక శాతం స్థిరాస్తి రంగంలోకి మళ్లించి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. ఒక బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సిట్ భావిస్తోంది. ఎక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ మార్గాల ద్వారా రూటింగ్ చేసి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలి అనే దానిపై బెంగళూరులో ప్రతివారం కీలక సమావేశాలు జరిగావని సిట్ గుర్తించింది. భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీతో పాటు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించేవారని సిట్ గుర్తించింది. ఈ లావాదేవీలపై ఇప్పుడు దృష్టి సారించిన సిట్ ఆ మూలాలు వెలికి తీస్తోంది. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలిలో దారుణం జరిగింది. ఓ మహిళను ఆమె భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. లక్ష్మి అనే మహిళ బ్యూటీ పార్లర్ నడిపిస్తోంది. ఆమె భర్త తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. తాగిన మైకంలో బ్యూటీ పార్లర్ కు వెళ్లిన తిరుపతిరావు తన భార్య లక్ష్మిని గొంతు కోసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురి మధ్య 2 ఏళ్లుగా అనుమానాలతో మనస్పర్ధలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.